ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న న్యాయశాఖ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలని న్యాయశాఖ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని పాత కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపీనాథ్ రెడ్డి, లక్ష్మీపతిలు మాట్లాడుతూ జూన్ నెలలో కొత్త కార్యవర్గం ఏర్పడిందన్నారు. జ్యుడిషియల్ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా జడ్జి, రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పలుచోట్ల కోర్టులో వర్క్లోడ్ ఎక్కువగా ఉందని, పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో వాటిని భర్తీ చేయాలని కోరారు. కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హైకోర్టులో ఏదైనా విషయాలుంటే స్టేట్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్ళి కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుపుకుంటున్నాము. మా యొక్క ఈ జిల్లాలు 3 జిల్లాలు అంటే అన్నమయ్య, తిరుపతి, తర్వాత చిత్తూరు జిల్లాలుగా విడిపోయినా కూడా మా యొక్క జ్యుడిషియరీ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మొత్తం చిత్తూరు జిల్లాగా ఒకే యూనిట్గా పనిచేస్తుంది. మాకైతే జిల్లాలు ఇంకా విభజించబడలేదు. కాబట్టి వివిధ తాలూకాల నుంచి అంటే జిల్లా మొత్తం 14 తాలూకాల నుంచి కూడా అందరూ కూడా సభ్యులు హాజరవడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు చర్చించడం, దాని పరిష్కార మార్గాలు, దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి విలువైన మీ యొక్క సమావేశాన్ని మేము ఉపయోగించుకొని మా సమస్యలకు సంబంధించినటువంటి మొత్తం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారం కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం.